కుమార్ ఇంకా విమలాది ఒక చిన్న కుటుంబం. వాళ్ళకి మున్నా అనే కొడుకు ఉన్నాడు. వయసు 1 సంవత్సరం. ఇంకా 2 ఎద్దులు, భీమా ఇంకా హరియా. కుమార్ ఇంకా విమలకి వాళ్ల ఎద్దులంటే చెప్పలేనంత ప్రేమ. త్వరగా గాని హరియా, ఇవాళ ఒక్కరోజులోనే మనం పొలం మొత్తం దున్నియాలి. కుమార్ ఎద్దులు 2 ముసలివైపోయాయి. అవి ఎంతో కష్టపడి పొలాన్ని దున్నుతూ ఉండేవి. మీరు మరో ఎద్దులను కొనడం మంచిదేమోనండి. ఇక హరియా ఇంకా భీమా పని చేయలేరేమో అనిపిస్తుంది. ఎద్దులు కొనడానికి డబ్బులెక్కడున్నాయి? ఏవైతే లాభాలు వస్తున్నాయో వాటితో ఆ సేటుగారి వడ్డీ కట్టడానికి సరిపోతుంది కదా. అది నిజమేనండి. కానీ ఇప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి? ఏదో ఒకటి చేసి పొలం పనులనైతే పూర్తి చేయాల్సిందే కదా. నేనేమనుకుంటున్నానంటే ఈసారి మంచి లాభాలు వస్తే దాన్ని నేను దాచేస్తాను. ఇక వచ్చే సీజన్కి ట్రాక్టర్ని అద్దెకు తీసుకుంటాను. మీరు చాలా మంచి ఉపాయం ఆలోచించారు. దాంతో భీమా ఇంకా హరియా కూడా కాస్త శ్రమ తగ్గుతుంది కదండి. అవునవును, వీళ్ళిద్దరూ నాకు చాలా సహాయం చేశారు. నాకు తెలుసులే, వీళ్ళకి వయసు అయిపోయింది కదా. ఏం పర్వాలేదు, ఈసారి పంట బాగా పండుతుందని నాకు నమ్మకం ఉందండి. ఇద్దరూ మంచి భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. కుమార్ విత్తనాలు నాటుతాడు. పొలాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. 2 నెలల్లోనే పంట చక్కగా పండుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను వచ్చే వారంలో కోతలు మొదలు పెడతాను. కానీ ముందు ట్రాక్టర్ని అద్దెకు తీసుకోవాలి కదా. మొత్తం పంటని తీసుకెళ్ళాలి. హా, మీరు సేటిగారికి ముందుగానే చెప్పేయండి. అలాగే ఇవ్వాలే చెప్తానులే. కుమార్ సేట్ ఇంటికి వెళ్తాడు, ట్రాక్టర్ను అద్దెకు తీసుకోవడం కోసం. సేటుగారు, వచ్చే వారం నాకు ట్రాక్టర్ కావాలండే. పంటను పట్నం తీసుకెళ్ళాలి కదా. అయ్యో కుమార్, వచ్చే వారానికి ట్రాక్టర్ ముందే బుక్ అయింది. ఇవాళ ఉదయమే బుక్ అయింది. ఏమనుకోకు, నువ్వు ఇంకెక్కడి నుండైనా ట్రాక్టర్ని అద్దెకు తెచ్చుకో. అలాగే అయ్యా. కుమార్ చాలా మంది దగ్గరికి వెళ్తాడు ట్రాక్టర్ని అద్దెకు తీసుకోవడానికి. కాని తనకి ఎక్కడా కూడా ట్రాక్టర్ అద్దెకు దొరకలేదు. అతను ఆలోచనలో పడతాడు. ఇప్పుడు నేను నా పంటను పట్నం ఎలా తీసుకెళ్ళాలి? సరైన సమయానికి పంటను తీసుకెళ్ళకపోతే నా కష్టమంతా కూడా వృధా అయిపోతుంది కదా. ఎంతో దిగులుగా ఇంటికి వెళ్తాడు. జరిగిందంతా కూడా విమలతో చెప్తాడు. ఇప్పుడు మీరు పంటను పట్నం ఎలా తీసుకుని వెళ్తారు? అదే తెలియడం లేదే. దేవుడు మనకి ఏదో దారి చూపిస్తారులే. కొన్ని రోజుల తర్వాత కుమార్ కోతలు కోశాక ధాన్యాన్ని బస్తాల్లోకి ఎత్తుతాడు. ఈసారి తన పంట చాలా బాగా పండింది. ఈసారి పంట ముందు కంటే చాలా ఎక్కువగా ఉంది. కానీ పంటను మొత్తం పట్టానికి తీసుకెళ్లడం అనేది చాలా పెద్ద సమస్యగా మారిపోయిందే. నేనేమనుకున్నానంటే మీరు ముందులాగా ఎడ్ల బండి మీద పంటను తీసుకెళ్లారంటే అప్పుడు తీసుకెళ్లొచ్చు. కానీ భీమా హరియాల పరిస్థితి నీకు కూడా తెలుసు కదా. కానీ మనం ఇంకేం చేయగలం చెప్పండి? అవునే, నాకు వేరే దారే కనిపించడం లేదు. సరే, రేపు ఉదయాన్నే ఎడ్ల బండిలో పంటను తీసుకెళ్తానులే. సాయంత్రానికి పట్నం చేరుకుంటానని ఆశిస్తున్నాను. సరే. మరుసటి రోజు కుమార్ ఎడ్లబండిలోకి ధాన్యాన్నెక్కిస్తాడు. ఎడ్లబండిలో చాలా బరువుంటుంది. కుమార్ ఎడ్లు ఎంతో కష్టంగా బండిని లాగుతూ ఉంటాయి. అందుకని కుమార్ బండిలో నుంచి కిందకి దిగి నడుచుకుంటూ వెళ్తుంటాడు. నాకు తెలుసు మీకు కష్టంగా ఉంది అని, కానీ పంటను పట్నం తీసుకెళ్లాల్సిందే కదా. కుమార్ ఎడ్లు నెమ్మదిగా వెళ్తూ ఉంటాయి. కొంత దూరం వెళ్ళాక అవి ఆగిపోతాయి. చూస్తుంటే మీరు బాగా అలసిపోయినట్టున్నారు కదా. ఇదిగో నీళ్లు తాగండి. కుమార్ ఎడ్లకి నీళ్లు తాగిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ బండిని ముందుకు తీసుకువెళ్తాడు. అలా ఆగుతూ వెళ్తూ కొంత దూరం వెళ్తారు. ఇవాళ సాయంత్రానికి నేను పట్నం చేరుకుంటానని నాకు అనిపించడం లేదు. నా హరియా భీమాలకు ఇది చాలా కష్టంగా ఉంది. భగవంతుడా, నాకు సహాయం చేయి తండ్రి. కుమార్ భగవంతుడిని ప్రార్థిస్తూ ముందుకు వెళ్తుంటాడు. అంతలో ఎదురుగా తనకొక డెక్క కనిపిస్తుంది. అరే ఇదేంటి? ఇది ఒక డెక్క, అది కూడా మెరిసిపోతుంది. చాలా ఖరీదైందేమో. కానీ ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? నా దగ్గర ఉంచుకుంటాను దీన్ని. కుమార్ ఆ డెక్కను తీసుకుని ముందుకు వెళ్తాడు. కొంత దూరంలో మరో డెక్క కనిపిస్తుంది. అరే, మరో డెక్క? కుమార్ దాన్ని కూడా తీసిపెట్టుకుంటాడు. అతను ముందుకు వెళ్తున్న కొద్దీ మరిన్ని డెక్కలు కనిపిస్తాయి. మొత్తంగా అతనికి 8 డెక్కలు దొరుకుతాయి. అయ్యో, 8 ఉన్నాయే.
నా ఎద్దులకు 8 కాళ్ళున్నాయి. నేను వీటిని నా ఎద్దులకి తగిలిస్తాను. కుమార్ హరియా కాలును ఎత్తగానే మాయతో ఆ డెక్క హరియా కాలుకి అతుక్కుంటుంది. ఒక్కొక్కటిగా అన్ని డెక్కలు 8 కాళ్లకి అతుక్కుంటాయి. ఇదంతా ఎలా జరుగుతుంది? డెక్కలు పెట్టగానే 2 ఎడ్లు హరియా ఇంకా భీమా ఆరోగ్యంగా మారతాయి. అద్భుతం. కుమార్ ఎడ్ల బండిలో కూర్చుంటాడు. పదండి తమ్ముళ్ళో. హై 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 హై. ఎప్పుడైతే కుమార్ ఎడ్ల తాడుని లాగుతాడో వెంటనే 2 ఎడ్లు గుర్రం కంటే వేగంగా పరిగెత్తడం మొదలుపెడతాయి. ఎడ్ల బండి వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంతగా అంటే రోడ్డు మీద వెళ్తున్న కార్లు కూడా వెనకబడిపోతాయి. అందరూ ఆశ్చర్యపోతారు. ఇదేంటి? అది నిజంగానే ఎడ్ల బండా? మరో 10 నిమిషాలలో కుమార్ ఎడ్ల బండి బజారుకి చేరుకుంటుంది. భలే భలే. ఈ మాయా డెక్కలు మొత్తం ఎడ్ల బండినే మాయాబండిగా మార్చేశాయి కదా. కుమార్ తన 2 ఎడ్లను కౌగిలించుకుంటాడు. ఇక్కడే ఉండండి, నేను పంట నమ్మేసి వస్తాను. కుమార్ వ్యాపారికి తన పంటను అమ్మేసి వ్యాపారి దగ్గర నుండి డబ్బులు తీసుకుంటాడు. కుమార్, ఏం ఎద్దులు అసలు ఇవి అంత వేగంగా పరిగెత్తుతున్నాయి? నువ్వు వీటినేమైనా అమ్మాలనుకుంటున్నావా? అయ్యో లేదండే, ఈ ఎద్దులంటే నాకు ప్రాణం అండే. అందరూ కూడా కుమార్ దగ్గరున్న అద్భుతమైన ఎడ్ల బండిని మెచ్చుకుంటారు. కుమార్ ఇంటికి చేరుకుని విమలకు జరిగిన కథంతా చెప్తాడు. ఇక మనకి కొత్త ఎద్దులు, ఇక ట్రాక్టర్ అవసరం అసలే ఉండదులే. మన ఎద్దులు చాలా బలమైనవి. ఈ ఎద్దులు ఒక్కొక్కటి 10 ఎద్దులు చేసే పని చేయగలవు. భగవంతుడికి కోటి కోటి ధన్యవాదాలండి. మరుసటి రోజు కుమార్ ఆరోగ్యంగా ఉన్న తన ఎడ్లతో పొలాన్ని దున్నుతాడు. చుట్టుపక్కల రైతులందరూ ఎడ్ల వేగాన్ని, చురుకుదనాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అరే కుమార్, నీ ఎద్దులు నువ్వు నాకొకసారి అతికిస్తావా? పొలం దున్నుకోవడానికి నేను నీకు ఒక్కో రోజుకి 1000 రూపాయలు ఇస్తాను, సరేనా? నిజానికి ఇది బాగానే అనిపిస్తుందండే. ఈ డబ్బుతో సేటప్పు త్వరగా తీర్చియొచ్చు కదా. కుమార్ తన ఎడ్లను అద్దెకివ్వడం మొదలు పెడతాడు. ప్రతిరోజు కుమార్ ఎడ్లు వేరువేరు పొలంలో పనిచేయటం మొదలు పెడతాయి. కుమార్ సంపాదన పెరుగుతుంది. కొన్ని రోజుల్లోనే కుమార్ సేటు అప్పుని తీర్చేస్తాడు. అంతేకాకుండా కుమార్ మంచి ఇల్లు కొంటాడు. ఇదంతా కూడా కుమార్కి దొరికిన మాయా డెక్కల వల్లే. వాటి వల్ల కుమార్ ఎడ్లు ఆరోగ్యంగా మారాయి.